ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడే కొంతమంది అమ్మాయిలు వెళ్ళారు అక్కడికి డ్రెస్ చేంజింగ్ రూమ్కి. ఇలా వీడియోని తీసుకోవడానికి చాలా కష్టపడింది, ఎందుకంటే క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ తినడానికి. చూడండి గాల్లో ఎగురుతాయి కదా చీరలో. మీకు లైట్ హౌస్ కనబడుతుంది చూడండి అక్కడ. తర్వాత అక్కడికి వెళ్తాను నేను ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం కాకినాడ బీచ్కి వెళ్తున్నాం. కాకినాడ బీచ్లో చూడాల్సినవి చాలానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం శిల్పారామం చూద్దాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. అది మనకి సర్పవరం జంక్షన్ నుంచి కాకినాడ బీచ్ వచ్చి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు బైక్ కానీ లేదా మీకు కార్ ఉంటే ఓన్గా ట్రావెల్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చూడాల్సిన ప్లేసులు చాలానే ఉన్నాయి కాబట్టి మాటికి ట్రావెలింగ్కి ఇబ్బంది అవ్వకుండా బాగుంటుంది. ఇది బీచ్ రోడ్లో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ దుమ్ము చాలా ఎక్కువగా వెలుగుతుంది, ఎందుకంటే ఇక్కడ లారీలు గట్రా ఎక్కువ తిరుగుతాయి కాబట్టి. అది ఒకటే ఇక్కడ ఉన్న ఇబ్బంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోడ్ లారీలు ఎక్కువగా తిరగడం వల్ల రోడ్డు మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, రోడ్డు మొత్తం ఎగుడుదిగుడుగా ఉంది. మొత్తం అంతా ఏదో సముద్రంలో ఉన్న కెరటాలన్నీ రోడ్డు మీదకి వచ్చినట్టు ఉన్నాయి. చాలా డేంజర్గా ఉంది ఇక్కడ రోడ్డు అయితే మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, ఇక్కడ NH 216 అన్న రోడ్డు. ఇక్కడ ఇది డైరెక్ట్గా వెళ్ళి విశాఖపట్నంకి కనెక్ట్ అవుతుందంట. మొత్తానికైతే శిల్పారామం ఇలా ఉందన్నమాట. అదేమో కార్ పార్కింగ్ ప్లేసు, ఇదేమో 2 వీలర్కి పార్కింగ్ ప్లేస్. ఇది టికెట్లు వచ్చేసి చిన్నపిల్లలకేమో 10 రూపాయలు, పెద్ద పిల్లలకేమో అంటే మళ్ళాండలకి పెద్దలకేమో 20 రూపాయలు. ఒకరు కెమెరా తీసుకొని వెళ్తే ఫోటోషూట్లకి 400, వీడియో కెమెరాలకి అయితే 600. చెప్పాను కదా ఇక్కడ కార్ పార్కింగ్ ఉందని. కార్ పార్కింగ్ ఇటు సైడ్ ఉంది, అంటే 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇక్కడ ఇటు సైడ్ ఉంది. పెద్దదే ఉంది కార్ పార్కింగ్. బైక్స్ అయితే అటు సైడ్ ఇందాక చూపించాం కదా బయట సైడ్ నుంచి. కాకినాడలో ఎక్కడ ప్లేస్ లేనట్టు ఫోటోషూట్లకు అందరూ శిల్పారానికి వస్తారండి. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే హనుమంతుడి విగ్రహం ఉంది. డస్ట్బిన్స్ బాగున్నాయి కదా. కాకినాడలో ఫోటోషూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్లు, ఇవి డ్రెస్ చేంజింగ్ రూమ్లు. ఇవి ఇక్కడ మీకు క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ తినడానికి. ఫుడ్ గట్రా కావాలంటే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళి చూపించిన చాలామంది ఉన్నారు, సిరాకు వస్తుంది నాకు. ఫోటోషూట్లు కాకినాడలో 60% ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. 60 కాదు 70% పైన జరుగుతాయి ఇక్కడ ఫోటోషూట్లు అన్నీ. ఇక్కడ చిన్నపిల్లలతో ఏదో గేమ్ ఆడిపిస్తున్నారు ఇక్కడ. మనం డిస్టర్బ్ చేయకూడదు. గేమ్స్ ఏవో ఆడిపిస్తున్నారు స్కూల్ పిల్లలేమో మరి. మాకు చిన్నప్పుడు అలాగే స్కూల్లో గేమ్లు గట్రా ఆడిపించారు, కానీ మేము అందరూ తొనలు కాసేవాళ్ళం, ఎందుకంటే మేము వేసే ఆశలు అలా ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఉన్న షాప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ, ఇవి చిన్నపిల్లలకి గట్రా ఒకవేళ ఫోటోషూట్లు చేస్తే ఇక్కడ డ్రెస్సులు కానీ అంటే ఫోటోషూట్లు చూడండి గాల్లో ఎగురుతాయి కదా చీరలో. పెద్ద పెద్ద చీరలు ఉంటాయి ఈ షాపుల్లోనే ఉంటాయి అవన్నీ. ఏ ఒక్కలో చూసినా ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఇది ఒక ఇల్లు బాగుందండి, పాత ముగ్గులు గట్ట వేసి ఎలా ఉందో చూడండి. ఇల్లు చాలా బాగుంది.
లోపలికి శిల్పారామం అయితే బాగానే ఉంది. తుప్పల్లో ఒక ఉయ్యాలు ఉంది, అది చూపిస్తాను. మొత్తం బాగుంది కదా, తుప్పల్లో ఉంది ఉయ్యాలు. ఇది ఇంతకుముందు తుప్పలో ఏమి ఉండే కాదు, కానీ వీళ్ళు సరిగ్గా చూడట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇలా ఉంది తుప్పల్లో ఉయ్యాలు ఉంది, బాగుంది కదా. మనం ఎక్కితే బాగుంటుందని బాగుంది కదా. ఇది కూడా ఫోటోషూట్లు వాడతారు. మొత్తం శిల్పారామం అనేది ఏంటంటే దగ్గర మీకు 70% కాకినాడలో ఫోటోషూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయంటే ఒకసారి ఆలోచించండి. ఈ ప్లేస్లో ఎంతమంది వస్తారో. మొత్తం అంతా ఫోటోషూట్లే. ఇలా వీడియోని తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే కెమెరా స్టాండ్ తెచ్చుకోలేదు కదా. చాలా కష్టపడ్డాను ఆ ఫోను సెట్ చేసుకొని కిందన అలా తీయడానికి. ఇవి శిల్పాలు బాగున్నాయి కదా. ఇవి విష్ణుమూర్తి అమ్మవారిలో ఉన్నారు. శిల్పాలు అయితే చాలా బాగున్నాయి. అమ్మో, మొత్తం ఫోటోషూట్లేనండి, అడుగడుక్కి ఫోటోషూట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫోటోషూట్, అడుగడుక్కి ఫోటోషూట్లు జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాకినాడలో అదే వాటర్ వరల్డ్ అనేది ఒకటి కడుతున్నారు. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు, ఫుల్గానే పూర్తి అయిపోద్ది. నాకు తెలిసినంతవరకు వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి అయిపోద్ది అనమాట ఇది కాకినాడలో వాటర్ వరల్డ్. ఎవరన్నా పైకి ఎక్కారో లేదో కూడా తెలియదు, మరి నేనైతే ఎక్కే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కానీ చూస్తే కడతారంటావా? మరీ రాజమండ్రిలో రివర్ బేలో ఉన్నంత స్లైడ్లు అంత పెద్దవేం కాదు, కానీ ఓ మాదిరి పెద్దవి. ఇవి చిన్నపిల్లలకైతే సరిపోతాయి. అలాగా పైకి వెళ్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తా పైకి వెళ్ళడానికి. పైకి ఎక్కేస్తాను. పూర్తిగా పైకి ఎక్కుతాను. ఇప్పుడు ఇది ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, కానీ వర్క్ మొత్తం పెండింగ్లో ఉంది. నాకు తెలిసినంతవరకు ఇది సంక్రాంతిలో కంప్లీట్ చేస్తారమ్మ. ఇది ఎక్కడ ఏ స్క్రూ బిగించారో ఎక్కడ ఏ స్క్రూ బిగించారో మనకైతే తెలీదు. చూస్తున్నారు కదా సామాన్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి. కుక్క పిల్లలు ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను. చూడకముందు ఎక్కడం చాలా బెటర్. ఇది ఇలా ఉంది పైనుంచి. ఇది మొత్తం స్లైడ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఈ స్లైడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, కొత్తగా కట్టిన వాటర్ వరల్డ్. ఇది నాకు తెలిసినంతవరకు ఒక ఇదే లాస్ట్ స్లైడ్. ఇవే 4 స్లైడ్లు ఉన్నాయి. మీకు లైట్ హౌస్ కనబడుతుంది చూడండి అక్కడ. తర్వాత అక్కడికి వెళ్తాను నేను ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది 2-3 రోజుల నుంచి. మీకు చూపించాలని చెప్పి పైకి ఎక్కాను అంతే, పైన పెద్ద ఏం లేదు. రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తానులేండి. కిందన ఫోటోషూట్ జరుగుతుంది, అందుకే నన్ను కాసేపు పైన ఆగమన్నారు, అందుకే కిందకి వెళ్ళలేదు. కాకినాడలో నుండి బోల్డ్ ప్లేస్లు ఉన్నాయండి, బోల్డ్ ప్లేస్లు చూస్తున్నారు. ఇగోండి వాళ్ళు ఫోటోషూట్కి వచ్చారు, వీళ్ళు ఫోటోషూట్కి వచ్చారు, ఇదిగోండి వీళ్ళు ఫోటోషూట్కి వచ్చారు. ఈ చెట్లు అడ్డంగా ఉన్నాయి కానీ ఇదిగోండి ఒక బ్లూ షర్ట్, ఒక బ్లూ షర్ట్, ఇదిగోండి అక్కడ వీళ్ళందరూ ఫోటోషూట్కి వచ్చారు. కాకినాడలో మొత్తం అందరూ ఇక్కడ ఉన్నారు ఫోటోషూట్లు అందరూ.
వీళ్ళకి తెలియదు కానీ కాకినాడలో చాలానే ఫోటోషూట్కి ప్లేసులు ఉన్నాయి, కానీ ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళరు. ఇది కొంచెం బాగుంటుంది అనమాట. శిల్పారామం అనేది ఏంటంటే ఫోటోషూట్లకు బాగుంటుంది కొంచెం. ఇది సాంస్కృతిక కళావేదిక అంటే ఇది. అంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్సులు కానీ అంటే మన కల్చర్, ఇండియన్ కల్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే చేస్తారు మ్యాక్సిమం. ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడే చేయించుకుంటారు. ఇక్కడ ఏమైనా ప్రవచనాలు కానీ లేకపోతే క్లాసికల్ డ్యాన్సులు కానీ అవన్నీ. చూసారా ఎంత కెపాసిటీ ఉందో, జనాలు ఎంతమంది కూర్చోవచ్చు మీరు ఊహించుకోండి. చాలామంది, ఇంచుమించుకు ఒక 1000 మందికి సరిపోద్ది. ఇది చాలా పెద్దదే ఉంది ఇది ఈ వేదిక. అలా వేదిక అక్కడ కూడా ఫోటోషూట్లు జరుగుతున్నాయి చూడండి. ఇల్లు చాలా బాగుంది కదా చూడండి. ఏదో పాతకాలంలో చూడండి, ఇంటి మీద గట్రా ముగ్గులు వేసుకొని చాలా బాగుంది ఇల్లు చూడండి. లోపలికి వెళ్ళనిస్తారో వెళ్ళినారు కానీ చాలా బాగుంది చూడండి. దీన్ని మీద ప్రింటింగ్ గట్రా బాగా వేశారు, ప్రింటింగ్. మేబీ ఇది ఒకవేళ ఎవరైనా వచ్చినా సరే ఇందులో గెస్ట్ హౌస్ కింద వాడతారులో ఉంది ఇది. రెస్ట్ రూమ్స్ ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి కదా, అవి చూపిద్దాం అనుకునేసరికి నేను సరిగ్గా ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడే కొంతమంది అమ్మాయిలు వెళ్ళారు అక్కడికి డ్రెస్ చేంజింగ్ రూమ్కి. అక్కడికి పట్టుకొని వెళ్ళి మనం కెమెరా పట్టుకోవాలంటే బాగోదు కదా, పద్ధతిగా ఉండదు కదా. అందుకే నేను అటు నుంచి అంటే వెనక్కి తిరిగి వస్తాను. నేను చాలా సింపుల్గా ఉంది, మరీ హైలైట్ కాదు అంటే మరీ నార్మల్ కాదు, ఓ మాదిరి అనమాట. ఇది కూడా ఫోటోలు తీసుకోవడానికి ఇదిని కర్రలతో కట్టారు. ఇది ట్రీ హౌస్ టైప్ అనమాట. బాగుంది కదా ఇదిని. ఇక్కడ బాటిల్స్ ఏదైనా చేశారు, ఇది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ఎవరన్నా అలాంటి చేసి ఉంటారు తెక్కనకూడదు. ఈ శిల్పారామం సెంటర్లో ఇలా ఖాళీగా ఉంది, చెట్లు పెద్ద పెద్ద చెట్లతోనే బాగుంది. ఇలా ప్రశాంతంగా కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఇది శిల్పారామంకి సెంటర్ అనమాట. ఇది ఇందాక మీకు సరిగ్గా కనిపించలేదు, ఇది కూడా ఒకటి డ్రెస్ చేంజింగ్ రూమ్. ఇది అంటే చాలా ఎక్కువసేపు ఉండడానికి. ఇది లగేజ్ గట్ట ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటారు. ఇది లేదంటే ఇంకా చాలా చిన్న రూమ్లు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. దానికి ఏంటంటే ఫ్రీ అనమాట. ఇవైతే డబ్బులు తీసుకుంటారు. నేను చూపించాల్సినవి ఇంకా చెప్పాను కదా ఇందాక అమ్మాయిలు వెళ్ళారని, అది ఏంటంటే ఫ్రీ అనమాట. అది మీకు ఫోటోషూట్లు గట్ట అంటే ఇక్కడ నించొని స్టిల్స్ గట్ట దిగడానికి ఫోటోషూట్లు గట్ట చూడండి, మంచి మంచి పెయింటింగ్స్ గట్ట అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లడికి ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ, చూసారు కదా. మొత్తం అన్ని ఫోటోషూట్ల కోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లు గట్రా చాలా బాగున్నాయి. ఇవి ఈ మధ్యలో సెంటర్లో ఇది ఒక బాగుంది, ఇది కూడా ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇది ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం అన్ని పెయింటింగ్లో ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే శిల్పారామం అనేది ఫోటోషూట్లకి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. కాకినాడలో శిల్పారామం అనేది ఫోటోషూట్లు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగుంది మొత్తానికి. శిల్పారామం అంటే ఫోటోషూట్లకి చాలా బెటర్ అనమాట. ఇది శిల్పారామం అనేది మనం నేను ఇందాక ఎంటర్ అయ్యాను కదా, అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇలా తిరిగి మొత్తం అంతా తిరిగి ఇగోండి ఇలా తిరిగి ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తాను నేను. ఇంతే, ఇంతకు మించి మరీ అంత పెద్దదేం లేదు. శిల్పారామం అనేది ఒక మీడియం సైజులో ఉందంటే.